శ్రీ తన పెళ్లి విషయంలో ఆనంది తప్పు చేయలేదని నేను నమ్ముతున్నానంటూ ఆనందని ఇంటికి తీసుకొచ్చిన ఆదిత్య షాక్లో జీవన సునంద. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియో లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక మొత్తమే చూసుకున్నట్లయితే కనుక ఆనంది తన తప్పు గురించి ఇంట్లో అందరి ముందు బయట పెట్టినట్టు, తనను సంకెళ్ళు వేసి ఈడ్చుకెళ్ళినట్టు జీవన కలగంటుంది. అలా కలగన్న జీవన ఇక మొత్తం మీద నిద్రలోనే లేచి నన్ను అరెస్ట్ చేయొద్దు అంటూ ఉంటే, చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి జీవన, ఏదో ఒకరోజు బయటపడాల్సిందే, ఎందుకు తెల్లారితే మొత్తం బండారం బయటపడుతుంది కదా అంటూ చైతు అయితే జీవనని ఏడిపిస్తాడు. ఇక ఉదయాన్నే అందరూ కూడా ఆఫీసులో ఎదురు చూస్తూ ఉంటే, ఇంకా తప్పు దోషిని కాదు అని నిరూపించుకోవాల్సిన మేడం గారు ఇంకా రాలేదేంటి అని చెప్పని మాట్లాడుతూ ఉంటే, వస్తారు, వచ్చే వరకే ఇక్కడ అందరి మాటలు సాగుతూ ఉంటాయి. ఎవరైతే దోషిని కాను అనుకుంటారో, ఎవరైతే తప్పు చేయలేదు అనుకుంటారో, వాళ్ళు తప్పు చేయలేదని నిరూపించుకునే టైం వస్తుంది కదా, అప్పుడు వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. ఆ ఎంట్రీ జరిగిన తర్వాత ఇక్కడ ఎవ్వరి మాట చెల్లదు, ఎవ్వరూ మాట్లాడలేరు కూడా. అదుగో వస్తోంది చూడండి అంటాడు చైతు అయితే. ఇక్కిలోపు ఆనంది అయితే లోపలికి వస్తుంది. ఏంటి మొత్తం మీద ఇక తప్పు జరిగిపోయింది అని చెప్పని ఒప్పుకోవటానికి వచ్చావా? మేనేజర్ గారు ఆనంది గారిని ఆఫీస్ నుంచి, అంటే కేడీ గార్మెంట్స్ నుంచి బయటకు పంపేసినట్టుగా లెటర్ రెడీ చేయండి అంటే ఎందుకు కంగారు పడతారు సునంద మేడం? అసలు పురుషోత్తం గారి పని కూడా మీరే చేసేస్తున్నారు అంటే, ఆవిడ తప్పు చేసిన మనిషి ఎలా వస్తుందో అలాగే వస్తోంది, చూస్తే అర్థం కావట్లా అని చెప్పానంటే, ఇక అప్పుడు పురుషోత్తం, అమ్మ ఆనంది ఏంటి అని చెప్పానంటే, తప్పు జరిగింది సార్ అంటుంది. అది చూశారుగా, మొత్తానికి తప్పు చేశానని ఒప్పుకోవటానికే వచ్చింది. ఏంటి చైతు ఏమంటావు అంటే, అసలు ముందు ఆవిడ మాట్లాడివ్వండి మేడం అని అంటాడు. ఇక అప్పుడు తప్పు జరగడం ఏంటమ్మా అంటే, అవును సార్ తప్పు జరిగింది, మన కేడీ గార్మెంట్స్లోనే మనకు తెలియని దొంగలున్నారు, మనకు తెలియని నమ్మక ద్రోహులున్నారు, తిన్నయింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళున్నారు అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పని అంటే, అవును సార్ తెన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు ఉండటం వల్లే ఈ రోజున మన డిజైన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోయినాయి అని అంటే, ఎవరు వాళ్ళు అని చెప్పి సునంద అంటుంది. రాత్రి ఇంటి తన కూర్చొని, అంటే నేనుండేది గుడిలో కదా, సో అక్కడ కూర్చొని అసలు ఆఫీస్లో నా ఫోన్ అంటుకోవటానికి ఎవ్వరూ ధైర్యం చెయ్యరు. ఆఫీస్లో అయితే నా ఫోన్లో నుంచి ఆ విజువల్స్, ఆ డిజైన్స్ ఎవరికి పంపించటం జరిగి ఉండదు. మరి అలాంటప్పుడు ఇది ఎక్కడ జరుగుంటుంది? మా ఇంట్లోనే జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఉండగా రాత్రి 12 గంటలకి, అవును నా ఇల్లు ఎక్కడుంది? గుడిలో ఉంది కదా, గుడి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి, మరి అవి చూస్తే ఎవరు తప్పు చేసిరో తెలిసిపోతుంది కదా అని చెప్పని అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే. అలా అనుకున్న నేను వెంటనే పోయి సీసీ కెమెరాలు చూసిన, అందులో దొరికారు దొంగలు అని చెప్పని అంటుంది. మేడం మీరు అబద్ధం చెప్తున్నారు అంటూ మేనేజర్ నోరు విప్పుతాడు. జీవన అలేఖ్య, అబ్బా వీడు దొరికేశాడు అని చెప్పని అనుకుంటూ ఉంటే, ఏంటి అంటుంది. మీరు అబద్ధం చెప్తున్నారు మేడం అంటే, కాదు నేను నిజమే చెప్తున్నా, సీసీ కెమెరాల్లో దొంగ దొరికాడు అని చెప్పని అనేసరికి, లేదు మేడం మీరు అబద్ధం చెప్తున్నారు అంటే, నేను అబద్ధం చెప్తున్నానని నీకెలా తెలుసు అంటుంది. ఎందుకంటే గుళ్ళో సీసీ కెమెరాలు పనిచేయట్లేదు కదా మేడం అని అంటాడు. అవునా, ఆ విషయం నీకెలా తెలుసు అంటుంది. ఇక ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక అంతే, చెప్పు నీకెలా తెలుసు, అసలు అక్కడికి నువ్వు ఎప్పుడొచ్చావు, ఎందుకు వచ్చావు, నీకు అక్కడ సీసీ కెమెరాలు పనిచేయట్లేదనే విషయం ఎలా తెలుసు అని చెప్పని అనేసరికి, అంటే అది మేడం అంటూ ఉంటే చెంప చెళ్ళు అనిపిస్తుంది. సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి వచ్చి నా సెల్ ఫోన్ తీసి ఇంకొకరికి నా డిజైన్స్ని పంపిస్తావు, అసలు నా ఇంట్లోకి రావడానికి నువ్వెవరు అని చెప్పని అంటూ ఉంటే, ఆ సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడుతూ ఏదేదో చెప్పేస్తే ఎలా నమ్ముతారంటే, సాక్ష్యం ఉంది మేడం ఉంది అంటూ, ఈ కాశీతాడు గుర్తుందా ఆదిత్య గారు అని అంటే, అవును అది మేనేజర్ అంటూ ఉంటే, అవును ఈ మేనేజరే మనకి విజయవాడ వెళ్ళాను, అమ్మవారి ఆశీస్సులతో పాటు కాశీతాడు కట్టుకోండి అని ఇచ్చాడు కదా, ఈ కాశీతాడు నా ఇంట్లో పడుంది అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆదిత్య అయితే. ఇక చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఆనంది ఒక్కతే ఉంది, తన ఇంట్లోకి వాడు వెళ్ళటమేంటి,
తన సెల్ ఫోన్ తీసి వేరే వాళ్ళకి డిజైన్స్ పంపించటం ఏంటి? అక్కడ తన భార్య ఇజ్జత్ పోవటమే కాకుండా తన భార్య సెక్యూరిటీకి కూడా ఇబ్బంది కలిగింది. అందుకే ఆదిత్యకు చాలా కోపం వస్తుంది. ఇక పట్టుకుని వాణ్ణి పిచ్చ కొట్టుడు కొడతాడు. చెప్పు, ఎందుకు చేసావు ఈ పని, ఎందుకు చేసావు అంటూ ఉంటే, సార్ నేనే చేశాను సార్, అది ఎందుకు చేశానంటే అంటూ ఉంటాడు. ఎవరో ఉన్నారు ఆదిత్య గారు, వాళ్ళెవరో కనుక్కోండి అంటే, ఎవరున్నారా నీ వెనకాల, చెప్పు ఎందుకు చేసావు ఇదంతా అని చాలా కోపంగా మాట్లాడుతూ ఉండేసరికి ఇక వాడు నిజం ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటాడు. నువ్వే చేసావు కదూ అంటుంది ఆనంది. అవును మేడం, నేనే చేశాను అంటాడు. బ్రతికించాడు, ఏ మాత్రం జీవనం అలేఖ్యం అంటే అయిపోయేవాళ్ళం అని అనుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా. ఇక అది అయిపోయిన తర్వాత ఇప్పుడేమంటారు మేడం, ఆదిత్య అన్నయ్య ఆనంది మేడం తప్పు చేసుండరు అని చెప్పేసేసి అన్న మాట నిజమే అయింది కదా, ఆనంది మేడం మీద ఆదిత్య సార్ పెట్టుకున్న నమ్మకం నిజమే అయింది కదా అంటూ ఉంటాడు ఇక చైతు. అయితే ఇక అప్పుడు వెంటనే అసలు దీని వెనక ఎవరో ఉన్నారు, వాళ్ళెవరో తెలియాలి అని చెప్పేసేసి ఆనంది అంటుంది. ఇది వదిలిపెట్టేటట్టు లేదుగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, ఇక అప్పుడు లేరు మేడం, నేనే చేశాను, వేరే కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి నేనే చేశాను అంటూ ఉంటాడు మేనేజర్. అయితే సరే, వాడిని అరెస్ట్ చేయించండి సార్, చేయించండి అని చెప్పి, ఇప్పటికైనా నమ్ముతారా నేనే తప్పు చేయలేదని? ఆదిత్య గారు చాలా థ్యాంక్స్, నాకు సపోర్ట్గా నిలబడి నేను తప్పు చేసుండను అని చెప్పని నమ్మినందుకు. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఆదిత్య గారు. కానీ ఒక మనిషిని నమ్మటం అంటే వాళ్ళ గురించి పాస్ట్లో ఎంతో నమ్మకం పెట్టుకుని ఉంటేనే నమ్మగలుగుతాం. కానీ ఒక్కొక్కసారి ఆ నమ్మకం కూడా బ్రేక్ అయిపోతుంది అనుకోండి. ఇలాగే అలా బ్రేక్ అయినటువంటి సందర్భాల్లో కూడా తప్పు జరిగి ఉండొచ్చు అని చెప్పి తర్వాత తెలిసినప్పుడు బాధపడతాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పురుషోత్తం అయితే ఆ మేనేజర్ని కంపెనీ నుంచి బయటికి పంపించేసి అరెస్ట్ చేయిస్తాడు. ఇక ఆ తర్వాత, సునంద గారు నేను వెళ్తున్నాను, నేను ఎంచుకున్న మనిషి ఎప్పుడూ తప్పు చెయ్యదు, ఆ విషయం నేను తెలుసుకుని తనని ఎంచుకున్నాను కాబట్టి ఇంకొకసారి నా రిప్రజెంటేటివ్ మీద ఏదైనా తప్పుడు ఎలిగేషన్ చెయ్యాలి అనుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ వెళ్ళిపోతారు. ఇక సునంద ఏంటి ఇలా జరిగింది అనుకుంటూ ఉంటుంది. ఇక ఈలోపు జీవన ఇంకా అలాగే ఇట్నుంచి అలేఖ్య ఇద్దరూ కూడా గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. కొంచెంలో బ్రతికిపోయాం కదా, లేకపోతే అయిపోతాం అసలు అని చెప్పని అంటే, నిజమే జీవన, ఎంత భయమేస్తుందో తెలుసా, ఏ మాత్రం వాడు మన పేర్లు చెప్తే ఇక అంతే సంగతులు అని చెప్పని అంటూ ఉంటే, ఇద్దరిని కలిపి అరెస్ట్ చేయిస్తారు అని చెప్పి భయపడుతున్నారా అని అనగానే షాక్ అయిపోతారు ఇద్దరూ కూడా. ఆనంది, మమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారు, దేనికి అరెస్ట్ చేస్తారు అంటుంది జీవన. ఎందుకు అరెస్ట్ చేస్తారు, దేనికి అరెస్ట్ చేస్తారా, వాడి చేత ఆ పని చేయించింది మీరు కాబట్టి. గుళ్ళో సీసీ కెమెరాలైతే పనిచేయట్లేదు, కానీ గుడి బయట సీసీ కెమెరా పనిచేస్తూనే ఉంది. ఆ విషయం మీకెవరికి తెలియదు కదా, మీరు గుడి ముంగట్ నుంచి లోపలికి రావడము తెలుసు, గట్ల వచ్చే ముందు మీరు గుడి బయట నిలబడి ఏం మాట్లాడుకున్నారో కూడా తెలుసు అని అనేసరికి షాక్ అయిపోతుంది జీవన. అసలు సీసీ కెమెరాలు చూడాల్సినటువంటి అవసరం ఏడుంది, ఎందుకంటే గిస్మంటి పనులన్నీ చేసేది నువ్వే కదా, ఎనకుండి నడిపించేది దానివి కూడా నువ్వే కదా, మాకు తెలియని సంగతా ఏంటి అంటూ నీకెందుకే ఇంత కక్ష నా మీద, ఎందుకే నీకింత కోపం నా మీద, నీకంటూ ఒక బ్రతుకునిచ్చాను, నీకంటూ ఒక ఐడెంటిటీనిచ్చాను, నీకంటూ ఒక కుటుంబాన్నిచ్చాను, కృతజ్ఞత లేనిదానా ఛీ అని చెప్పని అంటే, ఏంటి తెగ రెచ్చిపోతున్నావు అంటుంది జీవన. నోరు మూసుకో అంటూ ఆనంద్ జీవన చెంప చెళ్ళును పగలగొడుతుంది. ఇక ఆదిత్య బయట నుంచుని చూస్తూనే ఉంటాడు. ఆదిత్యకి కూడా వాడి వెనక ఎవరో ఉన్నారనే డౌట్ ఉంటుంది. ఇక ఆదిత్య వెనక నుంచి చైతన్య వచ్చి ఆదిత్య లోపలికి వెళ్ళి ఆపాలనుకునే టైంలో, ఆగన్నయ్యా, అసలు దోషులెవరో వదినకి తెలుసు, కానీ మన పరువు పోకూడదని బయట పెట్టలేదంతే, ఇదంతా చేయించింది జీవన అని వదినకి తెలుసు అంటే జీవనకేం పనిరా అంటే, వదిన మీద కక్ష అన్నయ్య, వదిన మరి ఇంటి పెద్ద కోడలు, ప్రతి విషయంలోనూ వదిన గురించే మనం మాట్లాడుకుంటాం, ఇంట్లో అది తట్టుకోలేక అక్కసు వెళ్ళగక్కుతూనే ఉండేది, నాకు ఆ విషయం తెలుసు అని చెప్పని అనేసరికి ఇక వెంటనే ఆదిత్య అయితే ఇప్పుడు అక్కడ జీవన వాళ్ళని కొట్టి చంపుతుందేమో అంత కోపంలో ఉన్నట్టుందంటే, ఇక లోపల జీవన చెంప అలేఖ్య చెంపలు కొడుతుంది ఆనంది.
అప్పుడే ఆవిడ వస్తున్న సునంద, ఏయ్ ఆనంది అంటూ గబగబా లోపలికి వెళ్తుంది. వెనకాలే ఆదిత్య ఇంకా చేతు కూడా వెళ్తారు. ఏంటి, ఎందుకు వాళ్ళని కొడుతున్నావు అని అంటే, నలుగురిలో పెట్టి కొడితే మీ పరువే పోతుందని చెప్పి ఆగాను మేడం అని అంటుంది. ఏంటి, నా పరువు పోతుందా, ఎందుకు అని అనగానే, ఎందుకంటే ఆ మేనేజర్ చేత ఇదంతా చేయించింది ఈ జీవనే కాబట్టి అని అంటుంది. ఏంటి, జీవనా? ఏదైనా మాట్లాడితే సాక్ష్యం ఉండాలి అని అనగానే, అవునా, సాక్ష్యం ఉండాలనా మేడం, ఇదిగోండి సాక్ష్యం చూడురి అని చెప్పి ఆ ఫ్రంట్ సైడ్ అంటే టెంపుల్ బయట ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఉన్నటువంటి ఫొటోస్ని చూసి వీడియో తీసుకొచ్చి చూపిస్తుంది. ఇక అంతే, అది చూసి ఒక్కసారిగా సునంద షాక్ అవుతుంది. ఏ అలేఖ్య, ఏంటిది, మీరెందుకు వెళ్ళారు అక్కడికి అని అంటూ ఉంటే, వీళ్ళు వెళ్ళటం కాదు, మేనేజర్ని తీసుకుని వీళ్ళే అక్కడికి వచ్చారు. అలేఖ్య మేనేజర్ నా రూమ్లోకి వచ్చారు, ఆ ఫొటోస్ని పంపించి వాళ్ళు బయటకు వచ్చేశారు. జీవన బయట కాపలా కాసింది. ఇది జరిగింది, కాదని చెప్పమానండి అని అంటే, జేంటి జీవన, ఇదంతా నిజమా అని అంటుంది సునంద. అది అత్తయ్య గారు అంటూ జీవన ఏదో చెప్పబోతుంటే, అది విషయం, జరిగిన మాట వాస్తవం. ఇదంతా నేను పురుషోత్తం గారి ముందు, అందరి స్టాఫ్ ముందు బయట పెడితే మీ పరిస్థితి ఏంటి మేడం? పోలీసుల్ని తీసుకొని వచ్చి జీవనను అరెస్ట్ చేయించి తీసుకెళ్తే మీ పరిస్థితి ఏంటి మేడం? అందుకే కేవలం మేనేజర్ విషయం మాత్రమే బయట పెట్టాను అని చెప్పని అనేసరికి ఇక సునంద, ఛీ, నా పరువు తీయటానికి ఇలాంటి పనులు చేస్తూ ఉంటావే అని చెప్పేసేసి అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆదిత్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలా కుటుంబం గురించి ఆలోచించే ఆనంది ఆ రోజున మీడియాకి ఫోన్ చేసి ఉంటుందా? మీడియా వాళ్లతో శ్రీతన్ పెళ్లి గురించి చెప్పుంటుందా? శ్రీతన్ తన సొంత తమ్ముడు. మీడియా వాళ్ళని అక్కడికి రప్పిస్తే జ్యోతి గారు సూర్య గారుల పరువు కూడా పోతుందని ఆనందికి ఆ మాత్రం తెలీదా? మరి ఇంత చిన్న విషయంలో ఇంత జాగ్రత్త తీసుకున్న ఆనంది ఆ రోజు మీడియా వాళ్లతో మాట్లాడుంటుందా? ఖచ్చితంగా మాట్లాడుండదు. ఇలాగే అప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు, ఎవరో ఎందుకు, జీవనే ఇలాగే ఫోన్ చేసి ఉండొచ్చుగా, ఫేక్ ఫోన్ కాల్ తోటి ఆనందిని ఇరికిచ్చుండొచ్చుగా అని ఆలోచిస్తాడు. ఎస్, ఐ గాట్ ద పాయింట్, ఖచ్చితంగా అదే జరిగింది, ఆనందిని కావాలని చెప్పి ఇరికించింది అని చెప్పేసేసి అనుకుంటూ ఇక ఆదిత్య అయితే లేచి గబగబా ఇక ఏ మీడియా ఆఫీస్ వాళ్ళైతే ఫస్ట్ టెలికాస్ట్ చేశారో ఆ మీడియా ఆఫీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇక వాళ్ళని కలుస్తాడు. నిజం చెప్పండి, మీకు కాల్ చేసింది ఎవరు, ఆనందియా జీవననా అని అనేసరికి, సార్ ఆ కాల్ లిఫ్ట్ చేసింది అదిగోండి అక్కడున్న ఆ సార్, అతన్ని వెళ్ళి కలవండి అని చెప్పని అంటే, అలాగే అంటూ అక్కడికి వెళ్తాడు. వెళ్ళి, సార్ ఆ రోజున వచ్చినటువంటి శ్రీతన్ పెళ్లి విషయానికి సంబంధించిన ఫోన్ కాల్ ఎవరు చేశారు అంటే, మీరెవరు అనగానే, ఒకసారి చెప్పండి, నేను సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓని అని చెప్పని అంటాడు. అనేసరికి, ఓ సార్, ఆ కాల్ చేసింది జీవన గారు, కాకపోతే ఆనంది గారి పేరు చెప్పమని చెప్పారు. ఇక మాకు కూడా టీఆర్పీ బాగుంటుంది కదా, ఆనంది గారైతే లీడింగ్ లాయర్ కదా అని చెప్పి ఆవిడ పేరుతోటి మేము టెలికాస్ట్ చేశాం అని అనగానే, వెంటనే ఆదిత్య అతని చెంప చెల్లున పగలగొడతారు. ఒక్కసారిగా మీడియా వాళ్ళ మీద చేసుకుంటారేంటి సార్ అంటే, నా భార్య గురించి తప్పుగా రాయటానికి నువ్వెవడురా అని చెప్పేసేసి అంటూ ఇక వెంటనే ఆనంది దగ్గరకు వెళ్ళి ఆనందిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఆనంది ఏమో, మీరు ఆగండి ఆదిత్య గారు, అత్తయ్య గారు ఒప్పుకోరు, నన్నెందుకు తీసుకెళ్తారు, అనవసరంగా మీకు మధ్య గొడవలు తప్ప ఏమైనా ఉంటుందా, ప్లీజ్ ఆదిత్య గారు ఆగండి ఆదిత్య గారు అంటూ ఉంటుంది. లేదానంది, ఆగాలని అనుకోవట్లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగను, ఎందుకంటే ఇన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకుని మా అమ్మ మాట వింటూనే నేను నిన్ను దూరం పెట్టుకున్నాను. ఈ రోజులానే నువ్వు ఏదో ఒకరోజు నీ నిజాయితీని నిరూపించుకు తీరుతావు. అసలు నువ్వు నిరూపించుకునేదేంటి, నాకు మీడియా ఆఫీస్ వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఈ తప్పు చేసింది నువ్వు కాదు అని చెప్పేసేసి అనగానే, ఒక్కసారిగా ఆనంది నిజమా అంటుంది. అవును, వాళ్ళు క్లియర్గా చెప్పారు అని అంటే, ఇక ఈలోపు ఇల్లు రానే వస్తుంది. రావడంతో ఆనందిని తీసుకుని లోపలికి వెళ్తున్నటువంటి ఆదిత్యని, ఆగు ఆది అంటుంది సునంద. ఏంటమ్మా అని అడిగేసరికి, ఎక్కడికి లోపలికి వెళ్తున్నావు అని అంటే, ఏమ్మా ఏమైంది అని అడుగుతాడు ఆదిత్య. అయితే ఆనందిని లోపలికి తీసుకెళ్ళటానికి వీల్లేదని చెప్పాను కదా అంటే, తను తప్పు చేయనప్పుడు తన్నెందుకు ఇక్కడ ఉంచేయాలమ్మా అని అంటాడు. ఏంటి, తప్పు చేయలేదా, తను అది నిరూపించుకోవాలి కదా అంటే, మీడియా ఆఫీస్ వాళ్ళు విషయం చెప్పారు, ఈ ఇంట్లో నుంచే ఫోన్ కాల్ వెళ్ళింది, కానీ ఫోన్ చేసింది ఆనంది కాదు,
అని చెప్పని అంటే మరి ఎవరు అంటుంది సునంద. జీవన ఫోన్ చేసి ఆనంది పేరుతో టెలికాస్ట్ అవ్వాలి అని చెప్పింది. ఆనంది లీడింగ్ లాయర్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ టీఆర్పీ పెరుగుతుందని మీడియా వాళ్ళు ఆ రకంగా చేశారు అని ఆదిత్య చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది సునంద. జీవన, ఆదిత్య చెప్తోంది నిజమా అని చెప్పని అంటే అది అత్తయ్య గారు అది అంటే అంటూ ఉంటుంది. నిజం చెప్పు, నిజమా కాదా అని అనేసరికి నిజమే అత్తయ్య గారు అని అంటుంది. ఛీ, ప్రతి విషయం ఇలాగే చేసేస్తావు. అసలు నీకు ఎందుకంత ఇది? ఆనందిని ఇరికించడంలో నీకేం సంతోషం వస్తుందో నాకు అర్థం కాదు అని అంటే అదేంటమ్మా, ఆనంది వదిన తప్పు చేస్తుందని ఇప్పటిదాకా అరిచావు అని అంటే నిజం నిరూపించే వరకు, నిరూపణ అయ్యే వరకు ఎవరైనా అలాగే అనుకుంటారు చైతన్య. నిజం తెలిసిపోయిన తర్వాత కూడా తప్పు చేయని వాళ్ళని నిందించడానికి నాకేం బుద్ధి లేదనుకున్నావా అని అంటే మరి పూర్ణిమ గారి విషయంలో కావాలనే వదిన ఇలా చేసింది అన్నావు కదా, అంటే కావాలని చేసిందో లేక పొరపాటున జరిగిందో లేకపోతే ఏమైతే నాకెందుకులే అనుకుందో అది తనకే తెలియాలి అని అంటూ ఆ విషయంలో నేను క్షమిస్తానని అనలేదే అనగానే ఇంకా ఎన్ని విషయాల్లో నువ్వు క్షమించవమ్మా? ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ వదిన్ని ఇంట్లోకి రాకుండా చేద్దామనుకుంటున్నావు అని అంటే చైతు నువ్వు ఆగరా, నేను మాట్లాడతాను అంటూ ఆనంది లోపలికి పద అంటే అది నీకే చెప్తుంది, ఆనంది లోపలికి రావడానికి వీల్లేదు అనగానే ఇంకేంటమ్మా, ఇంకేం నిరూపణ అవ్వాలి? నేనే స్వయంగా మీడియా ఆఫీస్కి వెళ్ళి విషయం కనుక్కొని వచ్చానంటున్నాను కదా అంటే కానీ పూర్ణిమ విషయంలో ఆనంది చేసింది నేను ఒప్పుకోలేను అంటే పూర్ణిమ గారు నాన్నకి రెండో భార్య అని ఆనందికి తెలుసా? కరెక్ట్గా పెళ్లికి 2 రోజుల ముందే తనకు తెలిసింది. మరి అటువంటప్పుడు ఆ పెళ్లి విషయం కూడా తనకు తెలియకుండా జరుగుతూ ఉండగా తను అక్కడికి శ్రీతన్ రమ్మంటే వెళ్ళింది. తీరా మీడియా ఆఫీస్కి జీవన ఫోన్ చేసి ఇదంతా చేసినప్పుడు అందులో తన తప్పెక్కడుంది అని అంటే ముందు నుంచి పూర్ణిమ విషయంలో నన్ను ఎదిరిస్తూనే ఉంది అంటే పూర్ణిమ ఎవరో ఏంటో నీకు తెలుసు కానీ ఆనందికి తెలియదు. ఎవరైనా ఆపదలో ఉన్నాము అంటే, కష్టంలో ఉన్నాము అంటే ఆనంది ముందుకు నడిచి వాళ్ళకి సాయం చేయటమే తనకు తెలుసు తప్ప ఎక్కడా కూడా వెనకడుగు వేయటం తనకి తెలియదు. మరి అలాంటి ఆనంది సహాయమే చేస్తుంది తప్ప నేను మిమ్మల్ని ఆదుకోలేను అని అనదు కదా. తన న్యాయ వృత్తికి తను ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతాను అని చెప్పేసేసి ముందు నుంచి ఆనంది చెప్తూనే ఉంది, అదే చేసింది. దాంట్లో మనం తప్పు పట్టి అనవసరంగా ఆనందిని ఎందుకు అనుకోవడం అని అంటూ నువ్వు పద ఆనంది అంటే నన్ను ఎదిరించి ఆనందిని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యకు ఆదిత్య అంటుంది. చేస్తానమ్మా, ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ఆనంది నా భార్య, నా భార్యకు అన్యాయంగా శిక్ష వేసేంత జ్ఞానం లేని వాణ్ణి కాదు నేను అని అంటాడు ఆదిత్య. అంటే ఏంట్రా, నేను జ్ఞానం లేనిదాన్నా అంటే అలా అని నేను అనట్లేదు. అన్యాయంగా ఎవరికీ శిక్ష వేయకూడదు అంటున్నాను. తప్పు ఒప్పుకున్న తర్వాత కూడా మనిషిని శిక్షిస్తూ మాటలతో హింసిస్తూ మానసికంగా బాధ పెడుతూ సంతోషించే వాళ్ళని ఏమీ చేయలేమమ్మా అంటే ఓహో, మీ నాన్నని నేను అంటున్నవన్నీ కూడా నువ్వు ఈ రకంగా నాకు చెప్తున్నావన్నమాట అంటుంది. చూడమ్మా, నువ్వు చేస్తోంది తప్పో ఒప్పో నీకు తెలియనంత చిన్నపిల్లవి కాదు. అలాంటప్పుడు నీకు చెప్పేంతటి వాడిని నేను కాను. కాకపోతే నా భార్య విషయంలో నేను తప్పు చేస్తున్నాను ఒప్పు చేస్తున్నానో నాకు తెలుసు కాబట్టి సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం నాకుంది కాబట్టి నేను సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను, సరిదిద్దుకుంటున్నాను. నా భార్యని నాతో పాటే నా ఇంట్లో ఉండేలా చేసుకుంటున్నాను. దానికి ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా నేనేమి చేయలేను. వేళ కాదు కూడదు అంటే నా భార్యను తీసుకుని బయటకు వెళ్ళిపోతాను. అర్ధరాత్రి ఎవడో ఇంట్లోకి వచ్చి నా భార్యకి మత్తు మందు పెట్టి వాట్సాప్లో వేరే వాళ్ళకి ఫోటోస్ సెండ్ చేశాడంటే నా భార్య ఎంత ఇన్సెక్యూర్గా బ్రతుకుతోందో నాకు అర్థమైంది. ఇంకా నేనుండి ఉపయోగం ఏంటమ్మా? అసలు అర్థం ఏంటి? భార్యకు సెక్యూరిటీ కల్పించలేని భర్త బ్రతికున్న ఒకటే చచ్చినా ఒకటే. కాదు కూడదు అంటే ఇప్పుడే నా భార్యను తీసుకుని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటాడు. అది కాదు అది అంటుంది సునంద. అయితే ఇక అలా అంటూ ఉంటే ఇక వెంటనే పక్క నుంచి శశికాంత్ ఇక ఆపే సునంద, దయచేసి ఆపేసే, వాడు క్లారిటీగా ఉన్నాడు. అనవసరంగా నువ్వు దీన్ని ఇంకా పెద్దది చేసి నీ పెద్దరికాన్ని పోగొట్టుకోకు అని అంటాడు ఇక శశికాంత్. అయితే దాంతో ఇక నోరు మూసుకొని సునంద లోపలికి వెళ్ళిపోతుంది. ఇక చైతన్య జీవన్ దగ్గరికి వచ్చి నీ బండారాలు ఇంకెన్నున్నాయో బయటపడాల్సింది. మా అన్నయ్యని చంపాలనుకుంది కూడా నువ్వే అనే విషయం బయటకు వచ్చేలా చేస్తాను, కంగారు పడకు అంటాడు. ఇక జీవన అయితే ఎన్ని చేసినా దీన్ని నేనేం చేయలేకపోతున్నానని బాధపడుతూ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.